త్వరలో మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చేయండి అని మెయిన్ హెడ్లైన్ అనేది చూస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ సర్కార్ స్కూల్ ఉండాల్సిందే, మూసివేయబడిన బడులన్నీ తెరిపించాలి, ప్రైవేట్ వర్సిటీలో రిజర్వేషన్ల అమలు, అవసరమైతే అసెంబ్లీలో చట్టాలు చేస్తాం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కూల్ యూనివర్సిటీతో ఏర్పాటు, విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ మనకైతే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడింది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి త్వరలో మెగా డిఎస్సి నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అయితే అధికారులను అయితే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీపై ఉన్న ఇబ్బందులు దృష్టి సాధించాలని సూచించారు. విద్యాశాఖపై సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ అయితే ప్రకటించారు. సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వీరికైతే గుడ్ న్యూస్. త్వరలో అయితే మెగా డిఎస్సి అయితే రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి 2024 వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైనా అంటే అది మెగా డిఎస్సి అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎంత చిన్న పంచాయతీ అయినా, మారుమూల గ్రామం అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండవలసిందని సీఎం రేవంత్ రెడ్డి అయితే నొక్కి చెప్పాడు. మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిపించాలని అధికారులు అయితే ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలను నడిపించేదన్నాడు. అవసరమైన పోస్టులు భర్తీ చేయాలన్నారు. సర్కారు స్కూళ్ళ విద్యుత్ విషయంలో ప్రత్యేక రూపొందించాలని, టీచర్లు పరిశుద్ధ కార్మికుల నియమంతో కూడా ఉండాలని తానైతే చెప్పుకొచ్చాడు. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వీకైతే గుడ్ న్యూస్. తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్, రాబోయే నోటిఫికేషన్ మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చేయండి అని కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాల్సిందే అని కూడా రేవంత్ రెడ్డి అయితే నిన్నైతే సమీక్షలు అయితే చెప్పాడు. థ్యాంక్ యూ.